జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 4 విభాగము 66 శ్రీమదాంధ్ర మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతములలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. నేడు ఉద్యోగ పర్వంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం. అర్ధరాత్రి పూట తన మహామంత్రి అయిన విదురుడిని పిలిపించాడు మహారాజు ధృతరాష్ట్రుడు. తనకు బాధ కలుగుతున్నది. సంజయుడు బాధ పెట్టాడు. నువ్వు నాకు కొంచెం ఉపశమనం కలిగే మాటలు చెప్పు తమ్ముడా అని అడిగాడు. అవకాశం దొరికింది కదా అని తన అన్నని ధర్మపదంలో నిలబెడదామనే ఉద్దేశంతో ధర్మాలు చెబుతూ ఉన్నాడు. ధర్మాలు చెబుతూ ఉంటే మహారాజుకి అంతగా ఇష్టపడడం లేదు. చివరికి చివరిగా మహారాజు ఒప్పుకుంటాడు, తాను తప్పు చేస్తున్నాను, అధర్మంగా ఉన్నాను అని. ఆ విషయం ఈరోజు ఈ ఎపిసోడ్లో చూద్దాం. సోదరా విదురా, నీవు చెప్పే ధర్మములు వింటున్నాను, నేను కాదనలేను. కానీ రేపు మన తండ్రి గారైన భీష్ముల వారిని, కులగురువు ద్రోణాచార్యుల వారిని పిలిచి ఏది యుక్తమో దానిని మనం చేద్దామని వారితో మాట్లాడినాక మనం నిర్ణయించుకుందాం. ఈ రోజుకి నువ్వు నీ ధర్మాలు చెప్పడం కొనసాగించు, నేను వింటాను అని అంటాడు. కొంత బాధ కనిపించింది అతని మనస్సులో. ఇతను చెప్తున్న ధర్మాలపైన ఇష్టము లేదా అనిపించింది విదురునికి. మహారాజా ఎప్పుడు కూడా ఇతను మహారాజే అంటాడు, అన్న అనడు. రాజు మాత్రము సోదర అంటాడు, మహామంత్రి అంటాడు. ఇతను మాత్రం గౌరవంగా మహారాజే అని అంటాడు. మహారాజా, నేను చెప్పే ధర్మములు మీకు వినడానికి వినసొంపుగా లేవా? వినడానికి కష్టంగా ఉన్నాయా? చెప్పండి. నేను మీకు ఈ ధర్మాలను చెప్పి దుఃఖసాగరంలోనికి తోసివేస్తున్నానా? నేను చెప్పే ధర్మాలు మీరు విని పాటిస్తే మీకు నాకు ఇద్దరికీ శ్రేయస్కరము. అందుకనే నేను కష్టపడి ధర్మాలన్నీ ఏరుకోరి నీకు చెప్తున్నాను. సంజయుడు వచ్చి అతని యొక్క దౌత్యము ఫలించలేదు అని చెప్పేసరికి నువ్వు దుఃఖసాగరంలో పడిపోయినట్లు ఉన్నావు, ఆ దుఃఖంతో ఉన్నావు. అంతే కదా మహారాజా, నీవు నీ దుఃఖాన్ని ఆపుకోలేకుంటున్నావు, నువ్వు దుఃఖసాగరంలో ఉన్నావు అని అనిపిస్తుంది. అవునా కాదా? విదురా, నీ ధర్మాలను చెప్పడం నువ్వు కొనసాగించు అంటాడు రాజు. అలాగే మహారాజా. రాజోత్తమ మహారాజా, దుఃఖము పొందుట వలన ఆ మనిషికి ఆకారము చెడుతుంది, అనారోగ్యం వస్తుంది, బలం నశిస్తుంది, మనస్సు పాడవుతుంది, స్థితి తప్పుతుంది. మానసిక రుగ్మతలకు కారణము దుఃఖం, అది మనం తెలుసుకోవాలి. ఇలా మనం దుఃఖించి మానసిక రుగ్మతలకు లోనైతే మన శత్రువులకు ఇది లాభిస్తుంది కూడా. ఈ విషయం వారికి లభించి చివరగా వారికి ఇది లాభానికి చేకూరుస్తుంది. కాబట్టి మన దుఃఖానికి కారణము అనే విషయం వారికి లభించకూడదు, చివరిగా వారికి లాభించకూడదు కూడా. సోదరా విదురా, నువ్వు చెప్పేది వాస్తవమే. నాకు దుఃఖం వస్తుంది, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. దానికి కారణము నేను చేసినటువంటి ఘాతుకాలే. వాస్తవంగా నేను ఒప్పుకుంటున్నాను నీ ముందు. నా అన్న కొడుకు ధర్మరాజు ధర్మాత్ముడు. అతడిని నేను కళ్ళబొల్లి మాటలు చెప్పి బాధించాను, అది వాస్తవమే. ఆ పాండవులు ధర్మాత్ములు, అది కూడా నాకు తెలియను. ఆ వృకోదరుడు అర్జునుడు సామాన్య వీరుల నాగాయుత బలసంపన్నుడు ఆ భీముడు 1000 ఏనుగుల బలవంతుడు. ఇంద్రుడిని మెప్పించినవాడు, శివుడిని యుద్ధంలో మెప్పించినవాడు ఆ ఫల్గునుడు సామాన్య వీరుడా? వారితో నా కుమారుడు యుద్ధం చేయగలరా? యుద్ధంలో వారిని జయించగలరా? అధర్మపరులైన నా కుమారులు ధర్మపరులైన నా తమ్ముని కొడుకుల చేతిలో మరణించరా? అదే నాకు ముఖ్యమైనటువంటి బాధా కారణం. తలుసుకుని నేను బాధపడుతూ ఉంటాను సోదరా.
అదే నాకు మిక్కిలి దుఃఖాన్ని తెస్తుంది. మహారాజా, ఇన్నాళ్లకు నీవు నీలోని అంతర్మదనాన్ని నాకు తెలియజేశావు. నీ ఆత్మక్షోభను నాకు తెలియజేశావు. నీ తప్పును నీవు ఒప్పుకున్నావు. నీ దుఃఖానికి కారణం కూడా చెప్పావు. నీ దుఃఖం పోవడానికి ఒక సులువైన మార్గం చెప్తాను, విను. నీలో ఉన్న లోభాన్ని తక్షణం విడిచిపెట్టు. నీవు ఇతరుల సొమ్ముకు ఆశపడకు. అలాగనే నీ కుమారులను కూడా ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా చెయ్యి. ఆ పైన నియమయుక్తమైనటువంటి ధ్యానము, తపస్సు చెయ్యి. నీకు ఈ దుఃఖము నీ దగ్గరికి రాదు. ప్రశాంతంగా ఉంటావు. ఆ పైన నీకు నువ్వే నీ ఇంద్రియాలను నీ అదుపులో పెట్టుకుంటావు. జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. ఇదే వాస్తవం. అప్పుడు నీకు ఎట్టి దుఃఖము రాదు, నీ దరిచేరదు. పైగా నీవు మహోజ్వలమైనటువంటి శాంతిని అనుభవిస్తావు. నా మాట బొమ్ము కాదు, ప్రయత్నించి చూడు. విదుర, నువ్వు చెప్పినది వాస్తవమే, వినడానికి వినసొంపుగా ఉన్నది. మరలా చెప్పు నాయన, వింటాను అని కొంచెము స్థాయి తగ్గి అడుగుతున్నాడు మహారాజు మంత్రిని. మహారాజా, ధర్మశాస్త్రములు వేదములలో ఉన్న ధర్మాలనే మరలా చెప్తున్నాను, మీరు అడిగారు కనుక. ఎవరికైతే జ్ఞాతి వైరం ఉంటుందో, అంటే బాగారులు లేదా అన్నదమ్ములతో వైరం ఉంటుందో వారికి, గోవులను అపహరించే వారికి, బ్రాహ్మణోత్తములను అపహరించి వారిని హింసించి వారి ఆస్తులను దోచుకునే వారికి, స్త్రీలను ముఖ్యంగా అబలను హింసించి అధర్మంగా వారిని వేధించుట, ఇంకా అధర్మ నిర్ణయాలు తీసుకోవటం వలన ఆ మానవుడికి మనశ్శాంతి కరువై శాంతి విఘాతం ఏర్పడుతుంది. అతనికి దుఃఖమే సంభవిస్తుంది. అలాంటిపై 5 అధర్మ కార్యాలు ఎవరు చేస్తారో వారిని ఎవరు శక్తివంచన లేకుండా అదుపు చేస్తారు, నియంత్రిస్తారు, వారికి మాత్రము తప్పక మనశ్శాంతి, శాశ్వత శాంతి కలుగుతుంది. వారు ప్రశాంతమైనటువంటి ధర్మ జీవనాన్ని కొనసాగిస్తారు. ముఖ్యంగా మహారాజా, అధికారంలో ఉన్నవారు మహారాజులు వారి దాయాదులను కలుపుకొని ముందుకు వెళ్ళాలి. వారి మిత్రగణాలందరినీ కలుపుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు వారి శత్రువులు వారికి ఎట్టి హాని చేయలేరు. ఎందుకంటే వీరికి రక్షణ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉత్తమ రాజనీతి. వారికున్న సామ్రాజ్యము, ఐశ్వర్యములతో వారు అనుభవిస్తూ సుఖంగా ఉండి, వారి దాయాదులు, మిత్రదేశాలు, మిత్రరాజుల యొక్క ఐశ్వర్యాలను దోచుకోవడానికి ఇష్టపడక, వారి ఆస్తులను ఎవరి ఆస్తులను వారే అనుభవించాలి అనే నిబంధనలు తీసుకొని ఆ మహారాజు రావాలి. అలాంటప్పుడు ఈ రాజు సుఖంగా ఉంటాడు, ఇతర వంశము వర్ధిల్లుతుంది. అలాగే అతని దాయాదులు, మిత్రరాజులకు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. రాజు పైన కక్ష కార్పణ్యాలు పూనరు. వారు వీరు స్నేహంతో ముందుకు వెళ్తారు. కనుక శాంతి ఫలిల్లుతుంది. అట్లాంటి రాజులు, రాజవంశాలే తామరాకులతో నిండి ఉన్న సురక్షితమైనటువంటి సరస్సుల ప్రకాశిస్తూ ఉంటుంది. రాజా, ఇతిహాస సూత్రాల ప్రకారము అరణ్యాలలో ఏకాంతంగా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును ఏనుగులు తోసేస్తాయి, లేదా పెను గాలివాన వచ్చి ఆ చెట్టును కూకటి వేళ్ళతో పెకలించేస్తాయి. కానీ అదే చెట్టు చాలా చెట్ల మధ్య ఉంటే ఆ చెట్టును ఏనుగులు పడవేయలేవు, గాలివాన కూకటి వేళ్ళతో పెకలించలేదు. అది వాస్తవం. అలాగే పెదనాన్న, చిన్నాన్న కుమారులు అంటే జ్ఞాతులు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఎవరి సిరి సంపదల వారు అనుభవిస్తూ ఉంటే వారందరూ సుఖంగా, స్నేహంగా ఉంటారు. వారిని ఇతర శత్రురాజ్యాలు ఏ హాని చేయలేవు. ఎందుకంటే వీరి స్నేహము, ఐకమత్యము చూసి శత్రురాజులు వీరిపైన అగాత్యాలకు పాల్గొనలేరు. అలా కాక ఈ జ్ఞాతులు వారిలో వారు కలహించుకుంటూ విడిపోయి ఉంటే వారిని సులభంగా శత్రురాజులు
దండెత్తి వచ్చి విజయం పొందుతారు. గనుక మహారాజా, పాండవులు కౌరవులు కలిసిమెలిసి ఉండేటట్లు, ఎవరి ఆస్తిపాస్తులు శ్రీ సంపదలు వారు అనుభవించేటట్లు తగు ఉత్తర్వులు జారీ చేయండి. పాండవులకు న్యాయం చేయండి. అప్పుడు వారు, మీ వంశం వారు అందరూ కలిసే ఉంటారు. వీళ్ళు కలిసి ఉంటే, ఐకమత్యంగా ఉంటే శత్రు రాజ్యాలు వీరిని చూసి జడుస్తాయి. కనుక మీ వంశము, మీ తమ్ముని వంశము వృద్ధి పొందుతుంది. అలా కానినాడు మహారాజా, బలవంతులు ధర్మపరులే చివరికి జయాన్ని విజయాన్ని పొందుతారు. మహారాజా సాధారణంగా ఇచ్చకపు మాటలు ఆడేవాళ్ళు, పొగిడేవాళ్ళు, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియకుండా మాట్లాడేవాళ్ళు చెప్పే మాటలు అమాయకులు, తెలివిలేని మూడులు వింటారు. అదే చేస్తున్నాడు నీ కుమారుడు దుర్యోధనుడు. నీవు నీ కుమారుడు కోపించినా కూడా నేను మంత్రిగా చెప్పవలసిన న్యాయాన్ని నేను ఆనాడు కురుసభలో చెప్పాను. నా మీద మీరు కోపపడ్డారు. అయినా నేను నా పందా మార్చుకోను. నేను ధర్మంగానే మాట్లాడుతాను. అది మీకు రుచించాయి, లేకుంటే ఊరకుంటాను. అంతేగాని నేను చెప్పడం మానను. జ్ఞాతుల మధ్య జోదము వద్దు, పెద్ద పెద్ద పందెములు ఒడ్డుట వద్దు అని ఆనాడు నేను చెప్పాను. నా మాట మీరు కూడా వినలేదు. రోగికి పథ్యము ఇష్టపడదు. అలా మీకు నా ధర్మపు మాటలు ఇష్టపడవు. నేనేమి చేయను? మహారాజా, నీ చర్యలు ఎలా ఉన్నాయంటే, కాకులను చేరదీసి నెమళ్లను తొలగిపోవడానికి కొట్టి పంపినట్టుగా ఉంది. ఇంకా పిల్లులను చేరదీసి సింహాలను పారదోలినట్టుగా ఉన్నది. నీ కుమారులు తప్పు చేస్తుంటే వారిని మందలించక ఉత్తములు, బలవంతులు, ధర్మాత్ములైన పాండవులను దూరంగా వెళ్ళగొడుతున్నావు. అందువల్ల నీకు ఈ అశాంతి, మీ వంశానికి ఇది నష్టకారకం కూడా అవుతుంది. మహారాజా, నా మాట విను. నిప్పుల కుంపటిని తల కింద పెట్టుకొని నిద్రపోకు. అది నీకు నష్టము కలిగిస్తుంది తప్పక. నీ జ్యేష్ఠ కుమారుడు కలి పురుషుని రూపంతో పుట్టాడు. ఆనాడే విడిచెట్టమని చెప్పారు పురోహితులు. మా వదిన గారు ఒప్పుకున్నా కూడా నువ్వు ఒప్పుకోలేదు పుత్ర వాత్సల్యంతో. ఈనాడు చూడు, వంశానికే నష్టం తెచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు నీ జ్యేష్ఠ కుమారుడు. తన వంశానికి నష్టపరిచే జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడని తెలిసి సగరుడు ఆనాడు తన కుమారుడిని దేశ బహిష్కరణ చేయలేదా? నీవు అలా చేయక దుర్మార్గంతో ఉన్న నీ పెద్ద కుమారుడి యొక్క మాటే వింటున్నావు. నీ మొత్తం వంశాన్ని నాశనం చేసుకో చూస్తున్నావు. మహారాజా, అధర్మ జీవనం బహుకాలం నిలుస్తుందా? నిలవదు. అధర్మ జీవనం ఎట్లాంటిదంటే, క్షణికంలో మత్తు తెచ్చి తొలగిపోయే మద్యపానపు మత్తు వంటిది. ధర్మజీవనము, ధర్మము శాశ్వతంగా శాంతిని కీర్తిని తెచ్చే అమృత పానము వంటిది. అది తెలుసుకో మహారాజా. నీవు ధర్మంగా ప్రవర్తించు. నీ వంశాన్ని, నీ తమ్ముని వంశాన్ని కాపాడు. నీవు ఈనాటికైనా స్వతంత్రించి నిర్ణయం ధర్మంగా తీసుకోకపోతే నష్టపోయేది నీ వంశమే. ఇందులో అనుమానమే లేదు. పాండవులు ధర్మాత్ములు, బలవంతులు. అవునో కాదో నీకు కూడా తెలుసు. ఇప్పుడే కదా ఒప్పుకున్నావు. కనుక ధర్మంగా నిర్ణయం తీసుకో. నీ తమ్ముని కుమారులను నీ కుమారుల వల్లే చూసుకో. వారిని ధర్మంగా చూసి వారికి రావాల్సిన ఆ చిన్నపాటి రాజ్యభాగాన్నైనా ఇచ్చి వారికి పంపు. అప్పుడు నీ వంశము వారి వంశము క్షేమంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు తమ్ముడు మహామంత్రి తమ అన్న మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రునికి. జై శ్రీమన్నారాయణ.